ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగానో 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసి దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాదులో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు. గుజరాత్లో ఇదే లూలు గ్రూపు 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు లూలుకు 14 ఎకరాలు 2,000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాలు కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ the city's biggest land deal so far has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 16 ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి 519 కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి 31 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని.